పేరు అనుష్క. నేను చింతలూరు నుంచి వచ్చాను. నేను ఈ మెస్సయ్య బైబిల్ కాలేజ్ గురించి మాకు తెలిసిన ఒక పాస్టర్ గారి ద్వారా ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడ జాయిన్ అయ్యే ముందు 2-3 బైబిల్ కాలేజీల్లో జాయిన్ అయిదామని చూసినప్పుడు ఇక్కడ ఉన్నంత సౌకర్యంగా ఇంకెక్కడా లేదు. అందుకని చెప్పి మా డాడీ ఇక్కడ జాయిన్ చేశారు. నేను ఇక్కడ చదువుకుంటున్న సబ్జెక్టుల నుంచి NTOT సర్వే నుంచి బైబిల్ని ఎవరెవరు రాశారు, అవి ఎక్కడెక్కడ రాసినారు, అదేలాగున వారు ఎంత హింసించబడినారు అని NTOT సర్వే నుంచి తెలుసుకున్నాను. మిషనరీ బయోగ్రఫీస్ నుంచి మనకు ముందుగా ఉన్న ఆత్మీయ జీవితం యొక్క పౌరులు వారు ఎలా హింసించబడ్డారు, ఏ దేశానికి వెళ్ళి ఏ గొప్ప విజయాలు సాధించారు, వాళ్ళ ద్వారా నేను కూడా ఒక మిషనరీగా వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఎవెంజలిజం నుంచి నేను సువార్త ఎవరికి ప్రకటించాలి, ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి అనేది తెలుసుకున్నాను. ఇక్కడికి రాకముందు సువార్త అనేది వీరు మాత్రమే ప్రకటించాలి అనే ఆలోచనతో సువార్థికులను కూడా కొంచెం తక్కువ చూపు చూస్తూ ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత సువార్థికుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని నేను కూడా సువార్త ప్రకటించాలని ఆశపడుతున్నాను. లైఫ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి యేసుక్రీస్తు యొక్క జననం గురించి, ఆయన తన జీవిత పరిచర్యలో చేసిన విషయాల గురించి ఎంతో క్లుప్తంగా నేర్చుకున్నాను. థియాలజీ నుంచి అంటే దేవుడు ఉన్నాడా, దేవుని యొక్క ఉనికి గురించి ఇక్కడ నేర్చుకున్నాను. నేను ఇక్కడ హాస్టల్లో ఉంటాను. హాస్టల్ సౌకర్యాలు కూడా చాలా బాగుంటాయి. అదేలాగున మాకు మంచి ఫుడ్ని పెడుతున్నారు. మేము తినేటప్పుడు కూడా మాకు తోడుగా మా వార్డెన్ మేడం గారు మమ్మల్ని చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడు మాతోనే ఉండి మమ్మల్ని మంచి క్రమశిక్షణగా ఇక్కడ పెంచుతున్నారు. మాకు ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం డివోషన్స్ కూడా ఉంటాయి. దాని ద్వారా నేను ఆత్మీయ జీవితంలో ఇంకా బలపడుతున్నాను. అలాగే ఇక్కడ జరుగుతున్న సండే సర్వీస్ ద్వారా, అలాగే ఉదయకాల ప్రార్థనలు ఇక్కడ నేను అంటే ఆగురు ప్రార్థన, FF ప్రార్థన అన్నాయి నేను ఇక్కడికి వచ్చిందో తెలుసుకున్నాను. ఇక్కడికి రాకముందు 2-3 సార్లు బైబిల్ చదివాను, కానీ ఇట్లాంటి ప్రార్థనలు ఉంటాయని చదువుకొని వెళ్ళిపోయేదాన్ని, కానీ ఇలాంటి వారు ప్రార్థన చేశారు అనే విషయం నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కొత్తగా తెలుసుకున్నాను. ఇక్కడ అలాగే పురుషుల కోసం ప్రార్థనలు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ ఆరాధనల ద్వారా నేను నా ఆత్మీయ జీవితంలో, నా ప్రార్థనా జీవితంలో బలపడ్డాను. అలాగే ఇక్కడ లైబ్రరీ అవకాశం కూడా ఉంది. ఈ కోర్సు ముగించిన తర్వాత నేను వృద్ధుల మధ్య, యవనస్తుల మధ్య సేవ చేద్దామని అనుకుంటున్నాను. దేవుడు నాకు ప్రేరేపించిన ఊరికెళ్ళి నేను సేవ చేయాలని అనుకుంటున్నాను. నా పేరు టైటస్. నేను మైలవరం నుంచి వచ్చాను. మెస్సయ్య బైబిల్ కాలేజ్ గురించి యూట్యూబ్లో చూశాను. అప్పటి నుంచి కాలేజీలో చేరాలని ఎంతో ఆశగా ఉన్నాను. ఇక్కడికి వచ్చి కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ నేను 7 సబ్జెక్టులు నేర్చుకున్నాను. ఒకటి న్యూ టెస్ట్మెంట్ సర్వే, రెండోది ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే, మూడోది లైఫ్ ఆఫ్ క్రైస్ట్, నాలుగోది ఇవాంజలిజం, ఐదోది మిషనరీ బయోగ్రఫీ, ఆరోది PPW ప్రైజ్ ప్రే వర్షిప్. ఈ సబ్జెక్టుల ద్వారా నేను అనేకమైన విషయాలు నేర్చుకున్నాను. నా ఆత్మీయ జీవితాన్ని ఎదిగించుకోవటానికి ప్రజలతో ఎలా మాట్లాడాలో, లేకపోతే ఎలా సువార్త ప్రకటించాలో, ఇంకా సత్యాన్ని ఎలా బోధించాలో నేర్చుకున్నాను. ఇవి నా ఆత్మీయ జీవితాన్ని పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. అదేవిధంగా ఈ కాలేజీలో అనేకమైన విధాలుగా మమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తున్నారు. అందుని బట్టి పాస్టర్ గారికి, అయ్యగారికి వందనాలు తెలియపరుస్తున్నాను. నా పేరు కావ్య. నేను నిజాంపట్నం నుంచి వచ్చాను. నేను ఇంటర్ చదివిన తర్వాత బైబిల్ కాలేజ్కి వెళ్ళాలి అనుకునేదాన్ని. మా పాస్టర్ గారి ద్వారా నేను మెస్సయ్య బైబిల్ కాలేజ్ గురించి తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కాలేజ్లో నేను 7 సబ్జెక్ట్స్ నేర్చుకున్నాను. వాటి ద్వారా నా జీవితాన్ని ఎంతో మార్చుకున్నాను. ఇక్కడ నేను హాస్టల్లో ఉంటాను. హాస్టల్లో చాలా బాగుంటుంది. మా మేడం కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ సబ్జెక్ట్స్ ద్వారా నేను ఎవరితో ఎలా మాట్లాడాలి, సువార్త ఎలా ప్రకటించాలి అనే విషయం గురించి నేను నేర్చుకున్నాను. నాకు అన్యజనుల మధ్య పరిచర్య చేయాలని ఉండేది. అది ఎప్పటికీ కొనసాగాలని నేను ఈ కాలేజ్లో చదువుకోవడం జరిగింది. పాస్టర్ గారికి వందనాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు మోజస్ అండి. మాది నందిగాం ప్రాంతం. నందిగాం పక్కన కొత్తవేమవారం అనే విలేజ్.
నేను సేవకు సిద్ధపడుతున్నప్పుడు అసలు బైబిల్ కాలేజీ నాకు ఎంత మటుకు అవసరం అవుతుంది, బైబిల్ కాలేజీ చేయకుండా పరిచర్య చేస్తే ఎలా ఉంటుంది, బైబిల్ కాలేజీలో అసలు ఏం బోధిస్తారు అని బైబిల్ కాలేజీ కోసం యూట్యూబ్లో చూస్తున్నప్పుడు నాకు ఈ మెస్సియా బైబిల్ కాలేజీ గురించి తెలిసింది. తర్వాత ఇక్కడికి రావటం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక సబ్జెక్టుల పరంగా చూసుకుంటే ఒక సేవకునిగా నా తీర్మానం ఎలా ఉండాలి, ఒక సేవకునిగా నా యొక్క పరిస్థితులు ఎలా ఉండాలి, నా యొక్క నడవడిక ఎలా ఉండాలి, సమాజంలో ఈరోజు సువార్తకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో సువార్తను ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏ విధంగా నేను కలిగించుకొని ప్రజలను దేవుని దగ్గరకు నడిపించాలి అనేది పూర్తి సమాచారం ఈ యొక్క ఇవాంజలిస్ట్ సబ్జెక్ట్లో మన అమ్మగారి ద్వారాగా నాకు లభించింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి లైఫ్ ఆఫ్ క్రైస్ట్. ఇది మనకు బైబిల్లోనైతే యేసుక్రీస్తు చేసినటువంటి పరిచర్య 3.5 సంవత్సరాలకు మాత్రమే రాయబడింది. అయితే ఆయన పుట్టిన దగ్గర నుంచి మిగతా 30 సంవత్సరాలు కూడా ఆయన ఏం చేసిండు, ఆయన పుట్టి పెరిగిన ప్రాంతాలు ఎలా ఉంటాయి అనేది మాకు గిరిసార్ ఈ సబ్జెక్ట్ బోధిస్తారు. తర్వాత వచ్చేసి మాకు ఎన్టీ సర్వే, సంఘ స్థాపన, సంఘాన్ని రాకడకు ఎలా సిద్ధపరచాలి, సంఘం యొక్క విధులేంటి, సంఘం యొక్క బాధ్యతలు ఏంటి, సంఘ క్రమం ఎలా ఉండాలి, సంఘములో పెద్దల యొక్క తీర్మానం ఏంటి, పెద్దలు చేయవలసిన విధులు ఏంటి అనేది మాకు ఎన్టీ సర్వేలో మనకు రవీంద్ర సార్ చాలా అద్భుతంగా వివరిస్తారు. నెక్స్ట్ ఓటీ సర్వే అయితే నాకు చాలా స్పిరిచువల్ ఆత్మీయ జీవితానికి ఈ సబ్జెక్ట్ ఉపయోగపడింది. ఒక అర్ధగంట టైం అది బైబిల్ పరంగా ఆయన మాకు బోధిస్తారు, స్టడీ పరంగా. మిగతా అర్ధగంట అదే విషయాన్ని స్పిరిచువల్గా బోధిస్తారు వెంకట్రావు సారు. ఆ సార్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు థియాలజీ అంటే అసలు యేసుక్రీస్తుకు మనిషికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, యేసుక్రీస్తువే దేవుడని మనం ఎలా అంగీకరించాలి, ఈ సృష్టికి యేసుక్రీస్తువే కలగ చేశాడని ఎలా నమ్మాలి. అదేవిధంగా సత్యకిషోర్ సార్ చెప్తారు మాకు ఈ థియాలజీ. నాకు ఇంకొక ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటంటే పీపీడబ్ల్యూ. ఇది మా వార్డెన్ మేడం చెప్తారు, ఫ్రైజీ జ్యోతి మేడం. ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయకూడదు, అదేవిధంగా ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటి, ఆ ప్రార్థన చేసినప్పుడు మనకు ఎలాంటి ఆశీర్వాదం కలుగుతుంది, వ్యక్తిగత ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటి, సంఘ ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటి, సహవాస ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటి అనేటటువంటి పూర్తి సమాచారం నాకు పీపీడబ్ల్యూ సబ్జెక్ట్లో లభిస్తుంది. అదేవిధంగా ఇక హాస్టల్ పరంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఉన్న సేవకురాలు ఏ విధమైనటువంటి ఆహారం తింటారో అదే ఆహారాన్ని మాకు కూడా పెడతారండి. వారు మాతో మాట్లాడే విధానం కానివ్వండి, మాకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు వారితో మాట్లాడుతున్నప్పుడు మాకు ఇచ్చే సమాధానం విషయంలో కానివ్వండి, వాళ్ళు మమ్మల్ని చాలా ధైర్యపరుస్తారు. కొన్నిసార్లు ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది అన్నప్పుడు మేము పాస్టర్ అమ్మ గారితో మాట్లాడినప్పుడు వాళ్ళు మమ్మల్ని చాలా బలపరుస్తారు. అదేవిధంగా వారు వాళ్ళ పిల్లల్ని ఏ విధంగానైతే ఆప్యాయతంగా ప్రేమిస్తారో అదే ఆప్యాయతతో మమ్మల్ని ప్రేమిస్తారు. ఇక ఫుడ్ పరంగా చూసుకుంటే ఇంటి దగ్గర కంటే కూడా ఇక్కడ ఇంకా అద్భుతంగా ఉంది. పొద్దుపూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కూడా మాకు కడుపు నిండా సమృద్ధిగా పెడతారండి. ఇక్కడ మాకు ఎవ్వరితో ఏ విధమైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేవు. ఎవరైనా బైబిల్ కాలేజీ చేయాలి అనేటటువంటి ఆలోచన ఉంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఎవరైనా సరే, మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఏ విధమైనటువంటి ప్రాంత భేదాలు, కుల భేదాలు, మతపరమైనటువంటి భేదాలు ఏమీ ఉండవు. ఇక్కడ సమానత్వంతో చూస్తారు. కనుక ఎవరైనా బైబిల్ కాలేజీ చేయాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఇక్కడికి రావచ్చు. నాకు ఇట్టి అవకాశం కలగజేసిన రత్నకుమారయ్య గారికి, జ్యోతి అమ్మ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఈ సాక్ష్యం ముగిస్తున్నాను. నా పేరు సలోమి, నేను వినుకొండ నుంచి వచ్చాను. ఇక్కడ మెస్సియా బైబిల్ కాలేజీకి రావడానికి ఒక ఆంటీ ద్వారా ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక నేను చాలా ఆత్మీయంగా బలపడ్డాను. ఇక్కడ మాకు హాస్టల్ వసతులు కూడా ఉన్నాయి. హోమ్లో ఎలా ఉంటామో అలాగే ఉంటుంది, మంచిగా చూసుకుంటారు. మా కోసం ఇక్కడ వార్డెన్ మేడం కూడా ఉంచారు, మమ్మల్ని చక్కగా డిసిప్లైన్లో ఉంచుతారు. నేను ఫస్ట్ ఇయర్ సిటీహెచ్ చదువుతున్నాను. మాకు 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. లైఫ్ ఆఫ్ క్రైస్ట్లో క్రీస్తు యొక్క జీవితం గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి, ఆయన పరిచర్య గురించి తెలుసుకున్నాను. పీపీడబ్ల్యూలో ప్రార్థన, స్తుతి, ఆరాధన నేర్చుకున్నాను. దానికి ఉన్న డిఫరెన్సెస్ తెలుసుకున్నాను. మిషనరీ బయోగ్రఫీస్ గురించి తెలుసుకున్నాము. దాంట్లో మాకున్న మోటివేషన్గా మాకు ఇన్స్పైర్ చేసుకోవడానికి మిషనరీ బయోగ్రఫీస్ గురించి తెలుసుకున్నాను. న్యూ టెస్ట్మెంట్లోనేమో పౌలు రాసిన చరపత్రికలు, కాపరి పత్రికలు తెలుసుకున్నాను. ఓల్డ్ టెస్ట్మెంట్లోనేమో అధ్యాయాలుగా విభజించిన వారు వచనాలుగా విభజించడం, ఎలాగ పుస్తకాన్ని ప్రామాణిక గ్రంథంగా ఎలా తీసుకున్నారో తెలుసుకున్నాను.
ఇవాంజలిజం ఏమో మనం ఎలా సువార్త ప్రకటించాలి, వాళ్ళు ఒకవేళ తిరస్కరించిన వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలనే దాని గురించి తెలుసుకున్నాను. నా ఈ బైబిల్ కాలేజీ అయిపోయాక దేవుడి చిత్త ప్రకారం నేను ఒక సువార్త ప్రకటించడానికి ఒక అన్యుల మధ్య నేను ప్రకటిస్తాను. నా పేరు వెంకటరమణ. నేను మచిలీపట్నం నుంచి వచ్చాను. ఈ బైబిల్ కాలేజీ నాకు ఎట్టా తెలిసిందంటే, నేను పాస్టర్ గారి దగ్గర ఉంటున్నాను. ఆయన ద్వారా నాకు ఈ బైబిల్ కాలేజ్ అనేది తెలిసింది. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో చాలా భయపడ్డాను, ఎలా ఉంటుందో ఏముంటుందో అని. కానీ ఇక్కడ ఉన్న పాస్టర్ గారు కానీ పాస్టమ్ గారు కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నన్ను ఎంతో బలపరిచారు. వచ్చిన కొత్తలో ఉండాలా వెళ్ళిపోవాలని ఎంతో భయపడ్డాను. కానీ దేవుని ఒక సేవలో ఎన్నో కష్టాలు వస్తాయని పాస్టర్ గారు అయినా మీరు ధైర్యంగా ఉండాలని మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు. అలాగే హాస్టల్లో కూడా కొత్త నాకు ఉండడం అయినా కానీ ఎంతో ఉన్నతమైన సౌకర్యాలు మాకు కలిగించి, అలాగే మా అందరినీ ఫుడ్ విషయంలో కానీ ఎటువంటి విషయంలో కానీ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. క్లాసుల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ మేము అడిగిన ప్రతిదాన్ని, ఒకవేళ ఏమన్నా క్వశ్చన్ వచ్చినా వారు ప్రతి క్వశ్చన్ని మాకు శ్రద్ధగా చెప్పేవారు. ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా మాకు ఎంతో సేవలో ఉపయోగపడుతుంది. అలాగే నేను ఇక్కడికి రాకముందు తెలియని విషయాలు కూడా ఇక్కడికి వచ్చాక నాకు చాలా విషయాలు తెలిసినాయి. మిషనరీ బయోగ్రఫీ నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. ఏంటంటే మిషనరీస్ తన యొక్క సొంత గృహాన్ని విడిచి ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కోసం వెళ్ళి దేవుని సువార్త తెలియని వారికి ప్రకటించారు. ఎవాంజలిజం గురించి మాకు బోధిస్తున్నారు. దాన్ని బట్టి ఏమి నేర్చుకున్నానంటే, సువార్త అనేది మనతో ఆగిపోకూడదు, తరతరాలకి వెళ్ళాలి. అలాగే మనతో పాటు ఇంకో నలుగురికి సువార్త చెప్పాలని ఈ సబ్జెక్ట్ గురించి చాలా నేర్చుకున్నాము. కొత్త నిబంధన పాత నిబంధన అనే సబ్జెక్ట్ నుంచి మేము ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాము. ఏంటంటే అందులోంచి ఎలాగా విభజించాలి, వాటిని ఎవరెవరు రాశారు, ఏ ఏ కాలాలు రాశారు, మన దగ్గర తెస్తానికి ఎన్ని కష్టాలు పడ్డారని కూడా మేము నేర్చుకున్నాము. అలాగే పీపీడబ్ల్యూ కూడా మేము చాలా శ్రద్ధగా మాకు చెప్పారు. వాటిలో ఏంటంటే ప్రార్థన, స్తుతి, ఆరాధన, వాటి గురించి మేము చాలా నేర్చుకున్నాము. ఈ మా సంఘాల్లో మేము బోధిస్తాం కూడా చాలా ఉపయోగపడతాయి. ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది, దేవుణ్ణి ఎలా స్తుతించాలి, ఎలా ఆరాధించాలి అనే సబ్జెక్టులు కూడా మాకు చాలా నేర్పించినాయి. లైఫ్ ఆఫ్ క్రైస్ట్ చూసుకుంటే దేవుడు ఎలా వచ్చాడు, దేవుడు ఎందుకు వచ్చాడు, యేసు ప్రభు ఎందుకు బాప్తిసం పొందుకున్నారు, వాటి గురించి కూడా మాకు బాగా రూఢిగా తెలియజేశారు. వాటిని మేము మా యొక్క సంఘాల్లో మేము చెప్పి ఎంతోమందిని దేవుని యొక్క రక్షణలోకి నడిపిస్తాను కూడా మాకెంతో సహాయపడతాయి. మీలో చాలామంది కూడా దేవుని సేవ చేయాలని ఆశ ఉండిపోకండి. మీలో ఆశ ఉన్న ప్రతి ఒక్కరూ మెస్సయ్య బైబిల్ కాలేజీని ఎంచుకోవడానికి చాలా మంచిదని నేను చెప్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీంచును కాక. నా పేరు చరణ్ తేజ. నేను మచిలీపట్నం నుంచి వచ్చాను. నేను ఇక్కడ బైబిల్ కాలేజీకి రావడానికి గల కారణం, నేను పాస్టర్ గారి దగ్గర చిన్నప్పటి నుంచి పెరుగుతూ దేవుని సువార్తలో ఎంతో బలంగా ఎదిగాను. అలాగే కాకుండా నేను ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలని చెప్పేసి పాస్టర్ గారు బైబిల్ కాలేజీలో జాయిన్ చేస్తానని చెప్పేసి మాతో చెప్పారు. అప్పుడు ఇలాగే చాలా బైబిల్ కాలేజీల్లో అవకాశం కోసం వెతికారు. అయితే కొన్ని బైబిల్ కాలేజీలో చూసినప్పటికీ చాలా దూరం అయిపోయి అక్కడ లెసన్లు బాగోక మమ్మల్ని అక్కడ జాయిన్ చేయలేదు. అయితే అలా వెతుకుతూ ఉండగా ఒకరోజు ఇక్కడ విజయవాడలో మెస్సయ్య ఫెలోషిప్ అనేది ఉందని చెప్పేసి తెలిసినప్పుడు మేము ఇక్కడికి ఇంటర్వ్యూకి అని చెప్పేసి వచ్చాము. వచ్చినప్పుడు చాలా భయంతో అసలు ఇంటర్వ్యూలో పాస్ అవుతామా లేదని చెప్పేసి చాలా భయపడుతూ మేము ఇక్కడికి వచ్చాము. అప్పుడు ఇంటర్వ్యూలో కూడా మమ్మల్ని చాలా బాగా దగ్గరికి తీసుకుని వాళ్ళందరూ మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మేము ఇంటర్వ్యూలో పాస్ అయ్యి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చాక మేము హాస్టల్లో ఉంటూ రోజు క్లాసులకు వెళ్తూ ఉండేవాళ్ళం. మేము ఫస్ట్ సెమిస్టర్లో చాలా లెసన్లు అనేది నేర్చుకున్నాం. మొదటిగా మేము మిషనరీస్ గురించి నాకెంతో ప్రోత్సాహం అనిపించింది. వాళ్ళు అంత చిన్న వయసులోనే వాళ్ళ జీవితాలని వాళ్ళ కుటుంబాలను వదులుకుని దేవుని కోసం అని చెప్పేసి ఎన్ని శ్రమలున్నా వారు అక్కడి నుంచి వెళ్ళి మిషనరీస్గా దేవుని సువార్త అనేది ప్రకటించారు. తర్వాత చూసుకున్నట్లయితే లైఫ్ ఆఫ్ క్రైస్ట్లో యేసు ప్రభు వారి జీవితం గురించి మేము ఎంతో నేర్చుకున్నాం. ఆయన ఎలా పుట్టారు, ఆయన పుట్టినప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని అద్భుతాలు చేశారనేది మేము లైఫ్ ఆఫ్ క్రైస్ట్లో నేర్చుకున్నాం. అలాగే ప్రేయర్ వర్షిప్లో కూడా మేము చాలా నేర్చుకున్నాం. మేము ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా ఉండాలి, భయభక్తులు కలిగి మేము ఎలా ప్రార్థన చేయాలి,
మేము ఆరాధన చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి, ఆరాధనలో ఎలాంటి పాటలు ఎంచుకోవాలి, అలాగే స్తుతించేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలి అనేది నేను ప్రేయర్ ప్రైజ్ వర్షిప్లో అనేది నేర్చుకున్నాను. ఇవాంజలిజంలో సువార్త అంటే ఏంటి, మనం సువార్త ఎదుటి వారికి ఎలా చెప్తే అర్థమవుతుంది, ఏ విధంగా సువార్తను మనం ప్రకటించాలి, ప్రకటించేటప్పుడు మనం ఎలాంటి విషయాలు వాళ్ళకి చెప్పాలనేది నేను ఇవాంజలిజం క్లాస్లో నేర్చుకున్నాను. అలాగే NTOTలో చూసుకున్నట్లయితే ఆ NTOT బుక్స్ని మనం ఏ విధంగా విభజించాలి, అసలు ఆ పుస్తకాలు ఎవరు రాశారు, ఏ శతాబ్దంలో రాశారు, దానివల్ల మనం ప్రయోజనం ఏంటి అనే విషయాలను నేను దాంట్లో నేర్చుకున్నాను. ఇప్పుడు నేర్చుకున్న క్లాసుల్లో నేను ఏమడిగినా చెప్పగలిగేటట్టున్నాను. ఈ విషయాలు నేను నా జీవితంలో ఇంకా ఎంతోమందికి బోధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే ప్రతి క్లాసులోనూ ఏ డౌట్ వచ్చినా కూడా విసుక్కోకుండా మమ్మల్ని దగ్గరికి తీసుకుని దాని గురించి వివరంగా మాకు బోధించి ఇలా జరుగుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్క క్లాసులో మమ్మల్ని ఎంతో ప్రోత్సాహపరిచారు. అలాగే హాస్టల్ విషయానికి వచ్చేటప్పటికి మేము ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాం. ప్రతి ఒక్క దాంట్లో కూడా మమ్మల్ని ఆరాధనలో కానీ, ఇక్కడ జరిగే క్లాసుల్లో కానీ, పెట్టే ఫుడ్లో కానీ మేము చాలా బాగా ఉంటుందని చెప్పగలుగుతున్నాం. మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. అదే కాకుండా మేము ఈ హాస్టల్లో ఉంటూ లైబ్రరీలో కూడా వెళ్తూ ఇక్కడ చెప్పిన క్లాసులే కాకుండా లైబ్రరీలో ప్రతి ఒక్కరి జీవితం గురించి ఉన్న పుస్తకాలు చదువుకుంటూ ఎన్నో విషయాలు అనేది నేర్చుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఆదివారం జరిగే ఆరాధనలో కూడా మేము కొన్ని పాఠాలు అనేది నేర్చుకుంటున్నాం. చెప్పిన వాక్యం కూడా మాకు ఎంతో బలంగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. అలాగే ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మేము బైబిల్లో చేసిన ప్రార్థనల గురించి వాటి గురించి ఎన్నో విషయాలు అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా మేము ఇంకా ఎన్నో విషయాలు అనేది నేర్చుకుంటూ ఉన్నాము. ఈ అవకాశాన్ని దయచేసిన పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనరాలకి వందనాలు. మరి నేనైతే ఇక్కడికి రావడం అనేది ఒక అద్భుతమే. ఎందుకంటే నేను బైబిల్ ట్రైనింగ్ చేయాలి అని నాకు ఆశ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది నాకు అవగాహన లేదు. ఈ మధ్య కాలంలో కొంతమంది ద్వారా నేను ఈ బైబిల్ కాలేజీ గురించి తెలుసుకున్నాను. అయితే అక్కడ ఎక్కడ చూసినా కూడా చాలా అమౌంట్ అవుతుంది. అయితే నన్ను ఇంట్లో పంపించారు ప్రభువా, నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. అలా చేసుకుంటా ఉన్నప్పుడు అనుకోని రీతిలో ఒకరోజు ఫోన్ చూస్తూ ఉండగా ఫోన్లో మెస్సయ్య బైబిల్ కాలేజీకి సంబంధించిన రివ్యూ ఒకటి నేను చూశాను. అది చూసినప్పుడు నేను వెంటనే కాల్ చేశాను. కాల్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ తీసుకొని మాట్లాడటం జరిగింది. ఇంటర్వ్యూకి రమ్మని చెప్పారు. ఇంటర్వ్యూకి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత నన్ను సెలెక్ట్ చేశారు. అలా సెలెక్ట్ చేసిన తర్వాత నుంచి నేను ఈ కాలేజ్కి వస్తూ ఉన్నాను. దేవుడు అనుకోని రీతిలో నాకు ఈ విధంగా రావడానికి కృప చూపించారు. ఆయనకు వందనాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా ఆధ్యాత్మికంగా బలపడటం అనేది జరిగింది. అంటే సేవ అంటే వాక్యం చెప్పడం ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉంటుంది అనేది నాకు అర్థమైంది. అలానే బైబిల్ గురించి కూడా చాలా విషయాలు నేను తెలుసుకోవడానికి నాకు సహాయపడుతుంది. బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతాము, ఇన్ని సబ్జెక్టులు ఉన్నాయని కూడా నాకు తెలియదు. బైబిల్ మామూలుగా మనం చదువుతున్నప్పుడు ఒకలా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సబ్జెక్టులు అన్నీ వింటుంటే అంటే క్రీస్తు గురించి నేను తెలుసుకుంది అసలు 1% కూడా లేదు అని నాకు అనిపించింది. అలానే మనం జననం గురించి మాట్లాడతాము క్రిస్మస్ జరిగేటప్పుడు, కానీ అసలు జననం గురించి, ఆయన మరణం గురించి, పునరుత్థానం ఇవన్నీ కూడా డెప్త్కి చెప్తూ ఉంటే అసలు నేను ఇక్కడికి రాకపోతే నాకు ఇవన్నీ ఎవరు చెప్తారు అనేటువంటి ఫీలింగ్ నాకు వచ్చింది. అంటే ఆ విధంగా నేను అంత లోపలికి దేవుడి గురించి తెలుసుకోవడానికి నాకు ఇది సహాయపడింది. అలాగే ఇంకా నాకు మిషనరీ బయోగ్రఫీ ఇవి ఉంటాయని కూడా నాకు తెలియదు. అంటే ఎప్పుడైనా ఫోన్లో మామూలుగా ఆఫ్ బిట్స్ చూస్తూ ఉంటాను, కానీ ఇంతమంది ఉన్నారు మిషనరీస్, వీళ్ళు ఇంత ప్రయాసపడి ఇంత వెల చెల్లించి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి ఇలాగా సేవ కొరకు వాళ్ళు వచ్చారు అనే విషయం నాకు తెలియదు. స్త్రీలు ముఖ్యంగా దీనిలో ఉన్నారన్న విషయం కూడా నాకు తెలియదు. కానీ అనుకోని రీతిలో ఇవన్నీ తెలుసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. సువార్త అంటే ఇంటింటికి వెళ్ళి చెప్పడమే అనే అనుకున్నాను, కానీ సువార్త అంటే ఇవాంజలిజం క్లాస్లో మేడం చెప్తుండగా నాకు అర్థమైంది సువార్త ఏ విధంగా ప్రకటించాలి, అసలు సువార్త కొరకు ఏ విధంగా మనం సిద్ధపడాలి,
ద్వారాలు తెరవబడటం కోసం ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఇవన్నీ కూడా నేను ఇక్కడ నేర్చుకున్నాను. అలాగే ఎన్టీ సర్వే, ఓటీ సర్వే, థియాలజీలో దేవుడి గురించి తెలుసుకోవడం అనేది చాలా అంటే చాలా నాకు నచ్చింది. కాకపోతే అది టఫ్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా దాన్ని అర్థమయ్యే విధంగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దేవుడి గురించి మనం ఎంత తెలుసుకున్నా అది తక్కువే. కానీ ఇక్కడ ఈ థియాలజీలో మనం దేవుడి గురించి మనకున్న అంటే 100% మనం తెలుసుకోలేకపోయినప్పటికీ 75%, 80% అనేది మనం పూర్తిగా దేవుడి గురించి తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దేవుడు ఈ విధంగా నన్ను నడిపించి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దైవజనులకి, దేవాది దేవుడికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మొదటిగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు కే అనిల్. నేను కాకినాడ నుండి వచ్చాను. నేను ఈ మెస్సయ్య బైబిల్ కాలేజీకి రావడానికి ఫేస్బుక్ ద్వారా రావడం జరిగింది. సో నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ జరుగుతున్న స్తుతి ఆరాధన కావచ్చు, వాక్య పరిచయం కావచ్చు, ఇవన్నీ నేను పరిశీలించినప్పుడు చాలా ఆత్మీయంగా బలపడ్డాను. ఇక్కడ చూస్తున్న ప్రతి ఫెసిలిటీస్ నేను వచ్చినప్పుడు గమనించినప్పుడు లైబ్రరీ కావచ్చు, అట్లాగే ఫుడ్ అకామిడేషన్ కావచ్చు, వీటన్నిటిని బట్టి ఎంతగానో నేను గమనించినప్పుడు చాలా చక్కగా ఇక్కడ సేవకులు చూసుకుంటున్న విషయాన్ని నేను గుర్తించగలిగాను. ముఖ్యంగా నా సంఘానికి ఉపయోగపడే విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి బుధవారం కూడా పురుషుల కూడిక జరుగుతూ ఉంది. ఆ కూడికలు నేను పాలు పొందినప్పుడు ఈ క్రమాన్ని నా సంఘంలో ఎట్లాగైనా పెట్టాలనే విషయాన్ని నేను నేర్చుకున్నాను. ఇక్కడ సబ్జెక్ట్ ప్రకారంగా ఈ సెమిస్టర్లో చూస్తున్నట్లయితే పర్సనల్ ఎవాంజలిజం అనే సబ్జెక్టు నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. సువార్త అంటే ఏంటి, అసలు ఒక వ్యక్తికి సువార్త ఎలా ప్రకటించాలి, ఆత్మల సంపాదనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటనే విషయం ఎంతగానో నన్ను ప్రభావితం చేసింది. ఈ యొక్క సువార్త విషయంలో నా సంఘంలో ఎంతగానో ఈ సబ్జెక్ట్ ప్రయోజనకరంగా ఉంటుందని నేను నేర్చుకున్నాను. ఒక వ్యక్తికి నేను సువార్త ఎట్లా ప్రకటించాలనే విషయాన్ని నేర్చుకున్నాను. అట్లాగే ప్రైజ్ అండ్ వర్షిప్ అనే సబ్జెక్ట్ నేను నేర్చుకుంటున్నప్పుడు ప్రార్థన ఎట్లా చేయాలి, ఎలా ప్రార్థన చేయకూడదు, ఏ సందర్భంలో ఎటువంటి ప్రార్థన చేయాలనే విషయం నన్ను ఎంతగానో ఈ సబ్జెక్ట్ ప్రభావితం చేసింది. ఆరాధన ఎట్లా చేయాలి, ఎలా చేయకూడదు అనే విషయాలు కూడా నేర్చుకున్నాను. ఈ సబ్జెక్ట్ ద్వారా మా సంఘంలో నేను ఎట్లా ఆరాధన చేయాలి, నా సంఘ బిడ్డలతో ఎట్లా ఆరాధన చేయించాలి, స్తుతి ఎట్లా చేయాలి అనే విషయాలు కూడా నేను నేర్చుకున్నాను. అట్లాగే ఓటీ సబ్జెక్ట్ ద్వారా సృష్టి యొక్క ఆరంభం గురించి, అట్లాగే మనిషి యొక్క పతనం గురించి, అట్లాగే పితరుల యొక్క వృత్తాంతాల గురించి నేను చాలా విషయాలు, బైబిల్ ఎన్ని సంవత్సరాలు రాయబడిన విషయాలు కూడా నేర్చుకున్నాను. అట్లాగే ఓటీ ద్వారా కూడా చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. ఎన్టీ ద్వారా కూడా ఒక బైబిల్లో ఎట్లా బుక్స్ని డివైడ్ చేయాలి, సినాప్టిక్ గాస్పెల్స్ అంటే ఏంటి అనే విషయాలు నేను నేర్చుకొని ఇవన్నీ కూడా సంఘ పరిచర్లో కావచ్చు, అట్లాగే బయటికి వెళ్ళే చెప్పే విషయంలో కూడా చాలా ప్రయోజనకరంగా ఉన్నాయి. అట్లాగే థియాలజీ అంటే ఏంటి, అసలు ఎట్లా నేర్చుకోవాలి, ట్రినిటీ అంటే ఏంటి, దేవుని యొక్క గుణలక్షణాలు అంటే ఏంటి అనే విషయాలు ఇక్కడ చాలా చక్కగా ప్రతి సేవకుడు కూడా బోధిస్తూ ఉన్నారు. ఆ విషయాలు నాకు మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రయోజనకరంగా ఉన్నాయి. అట్లాగే ప్రతి సబ్జెక్టులో కూడా ఒక విషయాన్ని నేను నేర్చుకుంటూ ఉన్నాను. లైఫ్ ఆఫ్ క్రైస్ట్లో కూడా యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర గురించి, యేసు ఎట్లా బాప్తిసం పొందారు, ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనే విషయాలు పరిపూర్ణంగా నేర్చుకొని నా సంఘంలో ఎట్లా బోధించాలో అనే విషయాలు కూడా నేను నేర్చుకోవడం జరిగింది. నేను ఇంటి దగ్గర ఉన్న దానికంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆత్మీయంగా బలపడ్డాను. అన్ని విషయాల్లో కూడా అది ప్రార్థన కావచ్చు, వాక్యము కావచ్చు, పరిచర్య కావచ్చు, అన్ని విషయాల్లో ఇక్కడున్న సేవకులు ఎటువంటి సందర్భంలోనైనా మేమున్నాము, మేము చూసుకుంటాము అనే భరోసా ఖచ్చితంగా ఇస్తూ ఉన్నారు. ఇక చెప్పాలంటే అకామిడేషన్ కోసం అన్ని విధాలు కూడా హాస్టల్ ఫెసిలిటీ చాలా బాగుంది. ఫుడ్ విషయం కావచ్చు, అట్లాగే రూమ్స్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఇక్కడ నేను వాటిని పొందుకుంటున్నాను చెప్పడంలో సందేహం లేదు. ఈ విషయాలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మెస్సయ్య బైబిల్ కాలేజ్కి వచ్చి అనేకులు ఆశీర్వదించబడి వెళ్తున్నారని చెప్పడంలో కూడా సందేహం లేదు. నేనైతే వ్యక్తిగతంగా చాలా ఆత్మీయంగా బలపడుతూ ఉన్నాను. కనుక ఇంత మంచి అవకాశం ఇచ్చిన మెస్సయ్య ఫెలోషిప్కి, అలాగే సేవకులకు, సేవకురాలకు నా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు స్వప్న. నేను చింతలూరు నుంచి వచ్చాను. నేను మెస్సయ్య బైబిల్ కాలేజ్లో చదువుతున్నాను. ఈ బైబిల్ కాలేజ్ గురించి మా డాడీకి ఒక పాస్టర్ గారు చెప్తే దాని ద్వారా తెలుసుకొని మేము ఇక్కడికి వచ్చాము. అయితే నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు హాస్టల్లో చదవాలని ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడున్న వాతావరణాన్ని చూసి నాకు నచ్చింది. తర్వాత ఇక్కడ ఉండడానికి ఇష్టపడ్డాము, ఇక్కడే ఉంటున్నాము. హాస్టల్ కూడా చాలా సౌకర్యంగా ఉంది. ఇక్కడ లైబ్రరీ సౌకర్యం కూడా ఉంది. మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కాలేజ్కి వచ్చి
7 సబ్జెక్ట్స్. మేము ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి చాలా బైబిల్ అసలు ఎలా వచ్చింది, ఎవరు రచించారు, ఎంత కష్టపడితే మనకి బైబిల్ వచ్చింది అని చెప్పి తెలుసుకున్నాము. అధ్యాయాలుగా ఎవరు విభజించారు, పుస్తకాలుగా ఎవరు విభజించారు, వచనాలుగా ఎవరు విభజించారు అని చెప్పేది మేము తెలుసుకున్నాము. లైఫ్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క జననం గురించి, ఆయన యొక్క జీవిత చరిత్ర గురించి మాకు ఎంతగానో తెలుసుకున్నాము. మిషనరీ బయోగ్రఫీ నుంచి, మేరీ స్లెసర్ జీవితం నుంచి మేము చాలా నేర్చుకున్నాము. తను ఒక స్త్రీ అయినప్పటికీ కూడా భయపడకుండా క్రూరమైన మనుషుల దగ్గర ఎంతో ప్రబలంగా సువార్తను ప్రకటించింది. తన యొక్క జీవితం నుంచి మేము ఎంతగానో పాఠం నేర్చుకున్నాము. స్త్రీ యొక్క శక్తిని కాదు, దాని వెనుక ఉన్న దేవుని యొక్క శక్తిని చూడండి అని చెప్పి తన యొక్క సవాలు విసిరింది. అలాగ మేము కూడా అనేకులకు మాదిరిగా మేము ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా సువార్త గురించి, సువార్త ఎవరు చెప్పాలి, అసలు సువార్త ఎందుకు చెప్పాలి అని చెప్పి మేము తెలుసుకున్నాము. ఎన్టీ సర్వే అంటే కొత్త నిబంధన ఏ పుస్తకాలు ఎవరు దేని గురించి రాశారు, పౌలు రాసిన పత్రికలు, అలాగే ఎవరెవరికి రాశారు, ఎందుకు రాశారు, దాని యొక్క ఉద్దేశాల గురించి మేము క్లుప్తంగా తెలుసుకున్నాము. థియాలజీ, దేవుని యొక్క ఉనికి అంటే ఏంటి, దేవుణ్ణి ఎవరు ఎలా కనుగొన్నారు అని చెప్పి మేము తెలుసుకున్నాము. సండే సర్వీస్ కూడా పాస్టర్ గారు చెప్పే వాక్యం ద్వారా మేము ఎంతగానో బలపడుతున్నాము. ఎన్నో విషయాల గురించి కొత్తగా తెలుసుకుంటున్నాము. ప్రతిరోజు ఇక్కడ డివోషన్స్ జరుగుతున్నాయి. మేము కుటుంబంగా ఇక్కడ ఉంటూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. ఇక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత నాకు చిన్నపిల్లల పరిచర్య అంటే ఇష్టం. సో అందుకు నేను చిన్నపిల్లల పరిచర్యలో ఇంకనూ వాడబడాలని నాకు ఎంతగానో ఆశ ఉంది. కాలేజ్ మీకు కూడా ఉపయోగపడుతుందని నేను నమ్ముచున్నాను. దేవుని యొక్క పిలుపు మీకు కూడా ఉంటే మీరు వచ్చి కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ చాలా సౌకర్యాలు మనకు ఉన్నాయి. ఇక్కడ మాకు ఏసీ సౌకర్యం కలిగిన క్లాస్ రూమ్స్ ఉన్నాయి. సబ్జెక్ట్ పరంగా కానీ బైబిల్ పరంగా, అలాగే మాకు ఏ డౌట్స్ వచ్చినా కానీ సార్స్ అడిగినప్పుడు ప్రతి విషయాన్ని కూడా మాకు వివరిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి మా హృదయపూర్వక వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు రెబకా సూజన్. నేను యనమల కుదురు నుంచి మెస్సియా బైబిల్ కాలేజీకి వస్తున్నాను. దేవుడు నాకు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానము, ధైర్యం తెచ్చుకుము, దేవుడు నేను పిలుచున్నాడు. దేవుడు నన్ను ఎక్కడికి పిలుస్తున్నాడు నాకు అర్థం కాలేదు, కానీ బైబిల్ కాలేజీలో జాయిన్ అవ్వటానికి నాకు జనవరి 1న దేవుడు ఇచ్చిన వాగ్దానము అది ఈ విధంగా నెరవేర్పడుతూ వచ్చింది. యూట్యూబ్లో బైబిల్ కాలేజ్ గురించి నేను చూసినప్పుడు, కాల్ చేసి మాట్లాడినప్పుడు, ఇంటర్వ్యూకి రమ్మన్నప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చాను. ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయ్యాను. ఈ బైబిల్ కాలేజీలో చేరటం వల్ల నా జీవితంలో నేను ఎన్నో మర్మాలు దేవుని గురించి తెలుసుకుంటూ వస్తున్నాను. 6 సబ్జెక్ట్స్ మాకు ఉంటాయి. ఓటీఎస్ సబ్జెక్ట్, ఓల్డ్ టెస్ట్మెంట్ గురించి నేను ఎంతగానో నేర్చుకుంటూ వస్తున్నాను. ఓల్డ్ టెస్ట్మెంట్లోని బుక్స్ అన్నీ ఇవి ప్రామాణికమైన గ్రంథాలా కాదా, తర్వాత ఇవి ఏ విధంగా సత్యమైన గ్రంథాలా, ప్రవచనాత్మకమైన గ్రంథాలా అని చాలామంది అనేక మంది వ్యక్తుల ద్వారా ఇవి పరీక్షించబడి ఈ గ్రంథాలన్నీ నా ముందుకు తీసుకొని వచ్చాయని చెప్పి నేను తెలుసుకుంటూ వచ్చాను. అంతేకాకుండా ఈ ఓటీ సర్వే నా జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతూ వస్తుంది. అలాగే న్యూ టెస్ట్మెంట్లో కూడా నేను చాలా విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాను. సువార్తికులు ఏ విధంగా వాళ్ళ అనుభవాల నుంచి రాస్తూ వచ్చారో, తర్వాత ప్రతి బుక్లో సమ్మరీ గురించి కానీ, కీ పాయింట్స్ గురించి కానీ, విభజన గురించి కానీ, అసలు ప్రతి బుక్ పైకి చదువుకుంటూ వెళ్ళటం కాదు, కానీ డెప్త్గా నేను నేర్చుకుంటూ వస్తున్నాను. అలాగే లైఫ్ ఆఫ్ క్రైస్ట్ గురించి కూడా నేను ఎంతగానో నేర్చుకున్నాను. చారిత్రకంగా, భౌగోళికంగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారని రుజువు చేయడానికి ఈ లైఫ్ ఆఫ్ క్రైస్ట్ సబ్జెక్ట్ ఎంతగానో ఉపయోగపడుతూ వస్తుంది. అంతేకాకుండా మిషనరీ బయోగ్రఫీ సబ్జెక్ట్ కూడా నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేస్తూ వస్తుంది. డేవిడ్ బ్రైనార్డ్ గురించి తన జీవితంలో తను మేడం మాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, లాస్ట్లో ప్రేయర్ చేయించినప్పుడు నిజంగా నేను కన్నీళ్ళతో ప్రార్థన చేశాను ఆ రోజు. డేవిడ్ బ్రైనార్డ్ తను రెడ్ ఇండియన్స్ మీద పరిచయం చేసినప్పటికీ తన జీవితం ఎంతగానో అనేక మందికి సాక్షిగా ఉంది. అంటే జాన్ వెస్లీ మిషనరీ ఒక మాట చెప్తాడనమాట, మీరు పరిచర్యకు రావాలన్నా, మిషనరీగా వెళ్ళాలన్నా డేవిడ్ బ్రైనార్డ్ జీవిత చరిత్ర మీరు అందరూ చదవాలి అని. అలాగే వెస్బీ అనే వ్యక్తి కూడా తన సమాధి దగ్గరికి వెళ్ళి ఈ తరంలో కూడా ఇలాంటి వాళ్ళని లేపమన్నప్పుడు నిజమే కదా, అలాంటి వాళ్ళు ఉంటే ఎంతగానో ఉపయోగపడతారు. అంటే మిషనరీస్గా వచ్చే వాళ్ళ జీవిత చరిత్రల వల్ల ఏ కంఫర్ట్స్ను కోరుకోకుండా వాళ్ళకున్న సమస్తమును వదులుకొని వాళ్ళ జీవితాలు పనంగా పెట్టి దేవుని పరిచర్యను కష్టపడి చేశారు. కాబట్టి ఈ దినాల్లో సుఖమైన పరిచర్య జరుగుతుందని నేను నమ్ముతూ వస్తున్నాను.
అలాగే తర్వాత జిమ్ ఎలియట్ వాళ్ళ మిస్సెస్, అంటే లోకరీతిగా మనం చూసుకున్నట్లయితే భర్తను చంపివేసిన ప్రజల వైపు కానీ ఆ ప్రాంతానికి కూడా కన్నెత్తి చూడరు. కానీ తన భార్య ఎలిజబెత్ ఎలియట్ తను ఏం చేసిందంటే అదే ప్రాంతానికి వెళ్ళి తను పరిచయం చేస్తూ వచ్చింది. నిజంగా ఎంతగానో ప్రభావితం చేయబడుతూ వస్తున్నా నేను. తర్వాత థియాలజీ గురించి కూడా నేను నేర్చుకుంటున్నాను. థియాలజీలో దేవుడు ఉనికిని, ఆయన గుణగణాల గురించి, త్రిత్వం గురించి నేర్చుకుంటూ వస్తున్నాను. ఇంకా లైఫ్ ఆఫ్ క్రైస్ట్లో అయితే సమాజ మందిరం గురించి ఏదో చదువుతూ వెళ్తాం, కానీ సమాజ మందిరాలు అసలు ఎలా నెలకొల్పబడ్డాయి, గలీల సముద్రం గురించి కానీ ఇంకా డెప్త్గా దేవుడు అసలు చారిత్రకంగా ఏ విధంగా దేవుడు ఉన్నాడు అనేది చాలా నా జీవితంలో నేను నేర్చుకుంటూ వస్తున్నాను. సువార్త గురించి ఏదో సువార్త పరిచయం చేస్తాం, కానీ ఏ విధంగా అవకాశాల కొరకు ప్రార్థన చేయాలి, సువార్తను ఏ విధంగా మనుషుల దగ్గర తీసుకొని వెళ్ళాలి అని డెప్త్గా నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎవరైనా మీకు సేవ అనుభవం ఉండి ఎవరైనా మీరు బైబిల్ ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే ఈ మెస్సయా బైబిల్ కాలేజీలో మీరు జాయిన్ అవ్వండి. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్మ్మ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు పి శ్రావణ్. నేను తాడేపల్లి నుంచి వచ్చాను. మెస్సయా ఫెలోషిప్లోనే హాస్టల్లో ఉంటున్నాను. ఈ కాలేజీని నేను యూట్యూబ్లో చూసి ఇక్కడ బైబిల్ కాలేజ్ అడ్మిషన్స్ జరుగుతున్నాయని చూసి దీనికి ఇంటర్వ్యూకి అప్లై చేసి వచ్చాను. ఇక్కడ హాస్టల్లో మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకుంటున్నారు. మాకు అవసరమైన అన్నీ అందిస్తూ ఉంటారు. మమ్మల్ని చాలా ప్రేమగా పలకరిస్తూ మా యొక్క అవసరాలన్నీ తీరుస్తూ ఉంటారు. ఇంకా క్లాసెస్ విషయానికి వస్తే అన్ని సబ్జెక్ట్స్ ద్వారా మంచిగా టీచ్ చేస్తూ, టీచర్స్ కూడా మాకు ఏదైనా డౌట్లు ఉన్నాయంటే అవసరమైతే సిలబస్ని ఆపి మరీ మా యొక్క సందేహాలను తీరుస్తూ ఉంటారు. ముందుగా మిషనరీ బయోగ్రఫీ విషయానికి వస్తే మిషనరీ బయోగ్రఫీలో మనకు సువార్త అందించిన మిషనరీ యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా మేము ఎంతో ప్రేరేపణ పొందుతున్నాము. వారిలాగా వెళ్ళాలని చెప్పి మాకు కూడా ఎంతో ప్రేరేపణ కలుగజేస్తున్నారు. అలాగే ఎవాంజలిజం నేర్చుకోవడం ద్వారా సువార్త ఎలా ప్రకటించాలి, వ్యక్తిగత సువార్త ఎలా చేయాలి, ఇలాగ సువార్తలోని అనేక మర్మాలను తెలుసుకోవడానికి మాకు దేవుడు ఎంతగానో ఒక మంచి కృపణ ఇచ్చేశారు. అలాగే లైఫ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా కూడా ఆయన మన కొరకు ఏ విధంగా భూమిపైకి వచ్చారు, మన కొరకు ఎలాగ ఆయన ప్రాణాలను విడిచిపెట్టారు, ఆయన మన కొరకు ఎంత కష్టపడ్డారని చెప్పి ఆయన జీవిత చరిత్ర ద్వారా నేర్చుకోగలుగుతున్నాను. అలాగే OT/NT సర్వేల విషయానికి వస్తే బైబిల్లోని ప్రతి ఒక్క పుస్తకాలు వాటి యొక్క సారాంశాలను నేర్చుకోగలుగుతున్నాను. వాటిని ఎలా విభజించగలము, వాటిలో ఉన్నటువంటి అన్ని మర్మాలను కూడా తెలుసుకోవడానికి మంచి కృపద ఇచ్చేసాడు దేవుడు నాకు. ప్రేయర్ ప్రైజ్ వర్షిప్ సబ్జెక్ట్ విషయానికి వస్తే వ్యక్తిగత జీవితంలో నాకు చాలా ఉపయోగపడింది. ప్రార్థన ఎలా ప్రార్థించాలి, ఎలా ప్రార్థించకూడదు, స్తుతి అంటే ఏంటి, ఆరాధన అంటే ఏంటి, రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాలు, దేవుని ఎలా స్తుతించాలి, దేవుని ఎట్లా ఆరాధించాలి అనే విషయాలు కూడా నాకు దేవుడు ఎంతగానో బయలుపరిచాడు. ఇక్కడికి వచ్చి నేను ఇంకా చాలా ఆత్మీయంగా చాలా బలపడ్డాను. ఇక్కడి నుంచి వెళ్ళి పరిచర్లో కూడా నాకు చాలా ఉపయోగపడ్డాయి ఇక్కడ నేర్చుకున్న విషయాలు. ఈ అవకాశం దయచేసినందుకు పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి వందనాలు తెలియజేస్తూ. నా పేరు శాంతికిరణ్. నేను విజయవాడలోని సింగనగర్లో ఉంటాను. అయితే నేను జాబ్ చేసుకుంటూ ఉంటాను. ఒకరోజు దేవుడు నన్ను పిలవడం జరిగింది ఆయన సేవకు. నేను ఆయన పిలుపుకు విధేయత చూపించి నేను ఇక్కడ మెస్సయా బైబిల్ కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఇక్కడికి ఎలా వచ్చానంటే, నేను యూట్యూబ్లో వెతికాను బైబిల్ కాలేజీల కోసం. ఎక్కడ చూసినా అంత లక్షల్లో ఉంది ఫీజు. నేను ఇంకా బైబిల్ ట్రైనింగ్ చేయలేనేమో అని అనుకున్నాను. అయితే దేవుడి దయ వల్ల నాకు ఆ విజయవాడలో ఆటోనగర్లో మెస్సయా బైబిల్ కాలేజ్ కనిపించింది. ₹1 కూడా ఫీజు తీసుకోకుండా నన్ను ఇక్కడ జాయిన్ చేసుకోవడం జరిగింది. అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆత్మీయంగా బలపడ్డాను, బైబిల్ గురించి తెలుసుకున్నాను. అయితే యేసుక్రీస్తు మనకి బైబిల్లో 30 సంవత్సరాల తర్వాత కనబడతాడు. ఈ 30 సంవత్సరాలకు ముందు ఏం జరిగింది అనేది, ఏం చేశాడు అనేది లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అనే సబ్జెక్ట్లో నేను కొన్ని విషయాల ద్వారా తెలుసుకున్నాను. పాత నిబంధన అనే సబ్జెక్టు ద్వారా నేను బైబిల్ ఎలా వచ్చింది అనేది తెలుసుకున్నాను. తర్వాత మనము నార్మల్గా 1వ అధ్యాయం 2వ అధ్యాయం అనేది సింపుల్గా చదివేస్తాము. కానీ దానికి దీనికి మధ్యలో కొన్ని సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఒక వచనానికి మధ్యలో కొన్ని సంవత్సరాల గ్యాపు, నెలల గ్యాపు ఉంటుంది. బైబిల్ యొక్క చరిత్రను నేను తెలుసుకున్నాను. క్రొత్త నిబంధన పుస్తకంలో అయితే సువార్తలు ఎలా వచ్చాయి, ఎందుకు రాశారు, పౌలు గారు ఈ పత్రికలు ఎందుకు రాశారు, ఎవరికి రాశారు అనేది నేను తెలుసుకున్నాను. ఎవెంజలిజం అనే సబ్జెక్టు ద్వారా ఒక సువార్థికుడు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనేది నేను తెలుసుకున్నాను. తర్వాత మిషనరీ అనే సబ్జెక్టు ద్వారా మన దేశానికి మిషనరీలను నేను తెలుసుకున్నాను, వారి సేవలను నేను తెలుసుకున్నాను. తర్వాత దేవుని సేవలోనికి వస్తే కష్టాలు అనేవి కూడా ఉంటాయని నేను తెలుసుకున్నాను. థియాలజీ అనే సబ్జెక్టు ద్వారా దేవుని యొక్క ఉనికిని, త్రిత్వత్వముని గురించి నేను నేర్చుకున్నాను. అయితే థియాలజీ అసలు ఏంటంటే,
మనకి బైబిల్లో ఒక సందర్భానికి సంబంధించిన విషయాలు అక్కడ ఉంటాయి. కానీ థియాలజీలో ఏంటంటే ఇవన్నీ ఒకే చోట చేర్చబడి ఉంటాయి. మనకి పీపీడబ్ల్యూ అనే సబ్జెక్టు ద్వారా ప్రేయర్ అండ్ ప్రైజ్ అండ్ వర్షిప్, అంటే మనం ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయకూడదు అనేది తెలుసుకున్నాను. స్తుతికి ఆరాధనకి మధ్య తేడాను నేను తెలుసుకున్నాను. నాది ఈ కోర్స్ అయిపోయిన తర్వాత దేవుడు నన్ను ఎక్కడికైతే పంపిస్తాడో అక్కడికి నేను వెళ్ళి సేవ చేయాలని అనుకుంటున్నాను. మీకు ఇంకా బైబిల్ గురించి తెలుసుకోవాలని ఉంటే, పరిచర్య చేయాలని దేవుని ప్రేరేపణ కనుక ఉంటే, ఆత్మల పట్ల భారం కలిగి ఉంటే మీరు ఇక్కడికి రావచ్చు. విజయవాడలో ఆటోనగర్ 100 అడుగుల రోడ్లో మెస్సయ్య బైబిల్ కాలేజ్ ఉంది. ఇక్కడ మీకు ₹1 కూడా తీసుకోకుండా ఉచితంగా చెప్తారు. నాకు ఉచితంగా చదువుకోవడానికి, ఈ బైబిల్ ట్రైనింగ్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన రత్న సార్కి, జ్యోతి మేడంకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా పేరు ఎన్ జోసెఫ్ రాజు. నేను ఇక్కడ మెస్సయ్య బైబిల్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు ఈ బైబిల్ కాలేజ్ మా పాస్టర్ గారి ద్వారా తెలిసింది. మా పాస్టర్ గారు ఈ మెస్సయ్య బైబిల్ కాలేజ్లోనే చదువుకున్నారు. దాని ద్వారానే నన్ను ఇక్కడ జాయిన్ చేయించారు. ఇక్కడ ప్రతి క్లాస్లో కూడా నేను ఈ సెమిస్టర్ అయ్యేలోపు ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. అలాగే ఇక్కడ సార్స్ కూడా చక్కగా అర్థమయ్యేలాగా బోధిస్తున్నారు. NT-OT సర్వీస్లో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అసలు ఈ బైబిల్ గ్రంథం అనేది ఎలా వచ్చింది, బైబిల్ గ్రంథాన్ని ఎవరు తీసుకువచ్చారు అనే విషయాలు కూడా బాగా నేర్చుకున్నాను. అలాగే బైబిల్ మన చేతిలోకి రావడానికి ఎంతోమంది ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ విషయాలు కూడా మాకు చక్కగా బోధించారు. అలాగే కొత్త నిబంధనలో పౌలు గారు రాసిన పత్రికల గురించి కూడా మాకు చక్కగా బోధించారు. థియాలజీ సబ్జెక్ట్లో మనం బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎలా బోధించాలనేది, మనకి ఎవరైనా ప్రశ్న వేస్తే దానికి ఎలా సమాధానం చెప్పాలి, థియాలజికల్గా ఎలా చెప్పాలి అన్నవి కూడా బాగా బోధించారు. ఇంక ఇవాంజలిజం సబ్జెక్టు ద్వారా నేను సువార్త ఎలా ప్రకటించాలి, సువార్త కొంతమందికే అన్నది కాకుండా సువార్త ఎంతోమందికి అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను. సువార్త ప్రకటించడానికి ఏమేమి అర్హతలు కావాలి, సువార్త ఎలా ప్రకటించాలి అన్నది కూడా బాగా తెలుసుకున్నాను. ఇంకా మిషనరీ బయోగ్రఫీస్ సబ్జెక్ట్ ద్వారా నేను ఎంతో ప్రభావితం చెందాను. అందులో డేవిడ్ లివింగ్స్టన్ నాకు ఎంతో ఇష్టమైనది. డేవిడ్ లివింగ్స్టన్ తన సొంతంగా కాకుండా ప్రజల కోసం బతికాడు. తను ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాతో ఉన్నాడని నమ్మాడు. అలాగే నేను కూడా నా జీవితంలో ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాతో ఉన్నాడని నమ్ముతాను. అలాగే ఇక్కడ మాకు స్పోకెన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఉంది. దాంట్లో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అన్నది కూడా మంచిగా బోధించారు. పీపీడబ్ల్యూ సబ్జెక్ట్ ద్వారా అసలు ప్రార్థన అంటే ఏంటి, స్తుతి అంటే ఏంటి, ఆరాధన అంటే ఏంటిది అనే డిఫరెన్సెస్ కూడా తెలుసుకున్నాను. మనం ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేస్తే దేవుడు వింటాడు, ఎలా చేయకూడదు అన్న విషయాలు కూడా చక్కగా నేర్చుకున్నాను. ప్రతి గురువారం చాపల్ సర్వీస్ ఉంటుంది. అందులో ప్రతి ఒక్కరు కూడా తమ సాక్ష్యాలని పంచుకోవడానికి సహాయం అనుగ్రహించారు. అలాగే ఇక్కడ లైబ్రరీ వసతి కూడా ఉంది. లైబ్రరీలో చక్కగా కూర్చొని చదువుకోవడానికి, మంచి జ్ఞానాన్ని పొందుకోవడానికి సహాయం దయచేశారు. ఇక్కడ అన్ని సౌకర్యాలతో కూడిన హాస్టల్ రూమ్స్ ఉంటాయి. అలాగే AC క్లాస్ రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మంచిగా బోధించబడుతున్నాం. ఇలా ఈ బైబిల్ కాలేజ్ అయిన తర్వాత దేవుడు నాకు ఇచ్చిన పిలుపుని బట్టి పరిచర్య చేయాలని ఆశపడుతున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు సృజన. నేను జంగారెడ్డిగూడెం నుంచి వచ్చాను. ఈ మెస్సయ్య బైబిల్ కాలేజ్లో ఆల్రెడీ నేను ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను CTH. ఇది సెకండ్ ఇయర్ DTH జాయిన్ అయ్యడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. నేను ఆత్మీయంగా కూడా ఎంతగానో సెకండ్ ఇయర్లో బలపడుతున్నాను. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ హోమోలెటిక్స్. ప్రసంగాన్ని ఏ విధంగా ప్రజలకు బోధించాలనేది అనేక విషయాలు నేను నేర్చుకున్నాను. ప్రాఫిటికల్ మూమెంట్, ప్రవక్తల యొక్క జీవితాల గురించి కూడా తెలుసుకోవడానికి దేవుడు ఎంతగానో నాకు కృప చూపించారు. ఇక్కడ లైబ్రరీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అనేక బుక్స్ చదివి అనేక విషయాలు నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. నేను హాస్టల్లో ఉంటున్నాను. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇంట్లో అయితే ఏ విధంగా ఫ్రీగా ఉంటామో అలా ఉంటుంది హాస్టల్ కూడా. దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని, పరిచర్యని నేను తర్వాత కొనసాగించడానికి ఇక్కడ నేర్చుకుంటున్న అనేక విషయాలు నాకు ఎంతగానో సహాయపడుతున్నాయి. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్మ్మ గారికి వందనాలు తెలియజేస్తున్నా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు షారో. నేను ఏలేశ్వర్ నుంచి వచ్చాను. గత సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఇక్కడ చేశాను. ఫస్ట్ ఇయర్ కన్నా ఇంకా బాగా నేర్చుకోవాలని సెకండ్ ఇయర్కి వచ్చాను. సెకండ్ ఇయర్ సబ్జెక్టుల ద్వారా నేను అనేక విషయాలు నేర్చుకున్నాను. దాంట్లో బాగా నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే అపోస్తుల కార్యములు, కాపర పత్రికలు, ప్రసంగ శాస్త్రం. అపోస్తుల కార్యములు ఏంటంటే పౌలు ఎన్ని విధాలుగా ప్రయాణాలు చేశారు అనేది, మిషనరీస్ అవన్నీ నేను నేర్చుకున్నాను. కాపర పత్రికలు వచ్చేసి
ఒక కాపరికి ఉండవలసిన లక్షణాలు అనేది నేను నేర్చుకున్నాను. ప్రసంగ శాస్త్రం వచ్చేసి ఒక టాపిక్ ఎలా తీసుకొని ఏ విధంగా ప్రజలకు వాక్యం చెప్పాలి, ఆ వాక్యం ద్వారా అనేక మంది ఎలా రక్షించబడాలి, ఏ విధంగా చెప్తే వాళ్ళు మార్పు చెందుతారు అనేది నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అందుబట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. హాస్టల్ ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ హాస్టల్ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత ఫుడ్ విషయంలోకి వస్తే కనుక ఇంట్లో ఎలాగైతే మన తల్లిదండ్రులు అన్ని విధాలుగా మనం ఎలా చూసుకుంటారో ఇక్కడ కూడా అన్ని విధాలుగా మమ్మల్ని అలాగే చూసుకుంటున్నారు. ఇక్కడ లైబ్రరీ కూడా ఉంది. అక్కడ అనేక పుస్తకాలు చదివి దాని ద్వారా మేము అనేక విధాలుగా ఎలా ఉండాలనేది మేము నేర్చుకున్నాము. తర్వాత ఇక్కడ ఆరాధన వచ్చేసి ఆదివారం పొద్దున్న సాయంత్రం కూడా జరుగుతుంది. సార్ గారు మేడం గారు వాక్యాల ద్వారా కూడా మేము అనేక విషయాలు నేర్చుకున్నాము. ఇక్కడ డివోషన్ కూడా పొద్దున్న సాయంత్రం కూడా జరుగుతుంది. డివోషన్లో కూడా మేము వాక్యం చెప్పడానికి మాకు అవకాశం ఇస్తున్నారు. అలాగే మేము ఎలా క్రమశిక్షణలో ఉండాలనేది, ఎలా నడుచుకోవాలనేది మాకు వార్డెన్ మేడం గారిని, ప్రైజ్ మేడం గారిని పెట్టారు. అలాగే సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను తెలియని గ్రామాలకి వెళ్ళి సువార్త చెప్పాలనేదే నా ఆశ. ఇవన్నీ నేర్చుకొని అనేక ప్రజలను దేవునిలోకి నడిపించాలనేదే నా ఆశ. ఈ అవకాశం ఇచ్చిన రత్నకుమార్ సార్ గారికి, మేడం గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. నా పేరు గ్రేస్. నేను గంపలగూడ నుంచి రావడం జరిగింది. గత సంవత్సరం ఈ మెస్సయ్య బైబిల్ కాలేజీలో సిటిహెచ్ పూర్తి చేసుకున్నాను. ఈ 2వ సంవత్సరం కూడా తర్ఫీదు పొందడానికి దేవుడు ఎంతగానో కృపను చూపించాడు. ఈ యొక్క సెకండ్ ఇయర్లో మాకున్న సబ్జెక్ట్స్ వచ్చేసి అపొస్తల కార్యములు, కాపరి పత్రికలు, ప్రసంగ శాస్త్రము, ప్రవక్తోద్యమము, థియాలజీ, ఈ సబ్జెక్టులు టీచ్ చేస్తున్నారు. ఇందులో నాకు నచ్చిన సబ్జెక్ట్ వచ్చేసి థియాలజీలోని పార్ట్ 3లో నియమటాలజీలోని పరిశుద్ధాత్మ గురించి నేను నేర్చుకోవడం జరిగింది. అసలు పరిశుద్ధాత్ముడు ఎవరు, ఆయన చేసే పనులు ఏంటో నేను నేర్చుకున్నాను. అలాగే నా యొక్క సామర్థ్యాన్ని నేను తెలుసుకోవటానికి ఇక్కడ మాకు డైలీ మార్నింగ్ ఈవినింగ్ డివోషన్స్, అలాగే చేపల సర్వీస్లో కూడా మాకు అవకాశాలు ఇస్తున్నారు. దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని నేను నెరవేర్చడానికి ఈ యొక్క బైబిల్ కాలేజ్ అనేది నాకు ఎంతో ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా నాలాంటి యవనస్తులను అనేక మందిని దేవుని పరిచర్య చేయుటకు పురికొల్పడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన సజ్జ రత్నకుమార్ పాస్టర్ గారికి, జ్యోతి మేడం గారికి నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నా పేరు ఏంజలినా సిరి. నేను కొవ్వూరు నుంచి వచ్చాను. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఫస్ట్ ఇయర్ చదివాను అండ్ సెకండ్ ఇయర్లో కంటిన్యూ అవ్వడానికి దేవుడు నాపై చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అండ్ మాకు ఈ ఇయర్ మాకున్న సబ్జెక్ట్స్ ఏమంటే యాక్ట్స్, పాస్టరల్ ఎపిసల్స్, థియాలజీ, ప్రొఫెటికల్ మూమెంట్, హోమ్లిటిక్స్, చర్చ్ హిస్టరీ. ఈ అన్ని సబ్జెక్ట్స్లో నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏమంటే చర్చ్ హిస్టరీ. ఈ చర్చ్ హిస్టరీలో నేను నేర్చుకున్న విషయాలు నాకు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అసలు క్రిస్టియానిటీ ఎలా ప్రారంభమైంది, ఎలా కొనసాగుతుంది, క్రిస్టియానిటీని కాపాడడానికి ఎంతమంది ఎలాగ ప్రయత్నాలు చేశారు, వాళ్ళ ప్రాణాలను ఎలాగా దారిపోసారు అని చెప్పేసి నేను నేర్చుకున్నాను. ఇవన్నీ చదువుతున్నప్పుడు క్రిస్టియానిటీని కాపాడాల్సిన బాధ్యత, క్రిస్టియానిటీని నిలబెట్టాల్సిన బాధ్యత నాకు కూడా ఉందన్న గ్రహింపుకు నేను వచ్చాను. ఆ క్రిస్టియానిటీని కాపాడడానికి నేను అవుతున్న ట్రైనింగ్ నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. నేను నేర్చుకుంటున్న సబ్జెక్ట్స్, నేను నేర్చుకుంటున్న విషయాలు నాకు ఎంతో ఉపయోగకరంగా అవుతాయని నేను నమ్ముతున్నాను. ఈ ఇయర్ మాకు హాస్టల్లో అయినా, చేపల సర్వీసెస్లో, క్లాస్లో అయినా మమ్మల్ని ఒక డిసిప్లైన్లో పెట్టడానికి, ఒక క్రమశిక్షణలో పెట్టడానికి మాకంటూ ఒక మెంటర్ని ఇయర్ పెట్టారు, ప్రైస్ జ్యోతి మేడంని. అందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మేము బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అయ్యుండి సంఘస్థులందరూ మాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతకి వాళ్ళందరికీ నాకు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అండ్ అలాగే దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని నేను నెరవేర్చడానికి నేను నేర్చుకున్న ప్రతి ఒక్క విషయం నాకు ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అందరికీ వందనాలండి. ఈ సమయంలో నేను దేవుడు నన్ను నడిపించిన విధానం, సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. మరి గత సంవత్సరం నేను మెస్సయ్య బైబిల్ కాలేజీలో సిటిహెచ్ చేయడం జరిగింది. తల్లిగా నేను నా స్థానంలో నేనున్నాను. ఈ ఇయర్ కూడా కొనసాగించలేనేమో అని నేను అనుకుంటూ బాధపడుతున్న సమయంలో దేవుడు మరి నేను ఉద్యోగం చేయాలని ఆశపడతా ఉన్నప్పుడు ఆయన పని చేయాలని మరి ఆయన నన్ను మరలా ఈ కాలేజీకి నడిపించుకొచ్చారు.
ప్రత్యేకంగా ఇక్కడ నేర్చుకోవడం అనేది నేను ఎంతగానో దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ యాజమాన్యం, అలాగే ఇక్కడ దేవుని యొక్క నడిపింపు, అలాగే టీచింగ్ చేసే బోధకులు ఎంతో ప్రత్యేకంగా దేవుని మాటలు ఉన్నవి ఉన్నట్లుగా మాకు నేర్పిస్తూ ఉన్నారు. జూలై నుంచి మరి క్లాసెస్ స్టార్ట్ అయినాయి. అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకుంటా ఉన్నాము. చర్చ్ హిస్టరీ, హోమిలెటిక్ సబ్జెక్ట్స్ అయితే నన్ను ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉన్నాయి. క్రైస్తవానికి సంబంధించినటువంటి సంఘ చరిత్ర నేర్చుకోవడం, మరి వారు పొందిన హింస, వీటన్నిటిని బట్టి మేమెలా ఈ క్రైస్తవులుగా ముందుకు మెలగాలనేది నాకు ఎంతగానో అవి నేర్పిస్తూ వస్తున్నాయి. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అంతకుముందు నేను చదివిన బైబిల్ తీరు విధానం ఇప్పుడు చదవడం వేరు, ఎంతగానో ప్రత్యేకంగా నాలో మార్పు వచ్చింది. అలా నేర్చుకోవడం, ఎదుటి వాళ్ళకి చెప్పటం, వివేకంగా ఉండడం కూడా దేవుడు నాకు ఈ సబ్జెక్ట్స్ ద్వారా నేర్పిస్తున్నారు. ఇంకెన్నో విషయాలు నేర్చుకుంటా ఉన్నాను నేను. ప్రత్యేకంగా ఇటు అవకాశం ఇచ్చినటువంటి రత్నకుమార్ అయ్య గారికి, అమ్మగారికి, ఇంకెక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అందరికీ దేవుని నామం పేరట నేను నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. నా పేరు శాలేం. నేను ఈ బైబిల్ కాలేజీకి సెకండ్ ఇయర్ కంటిన్యూషన్గా వచ్చాను. నేను ఇక్కడ కాలేజ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఈ యొక్క కాలేజ్లో ప్రెమిసెస్ కానీ, ఈ యొక్క కాలేజ్ డిసిప్లిన్ కానీ, నాకెంతో ఈ యొక్క వాతావరణం కానీ చాలా బాగా నచ్చింది. అంత మాత్రమే కాదు, ఈ కాలేజ్లో ఉన్న టీచింగ్ స్టాఫ్ కానీ, మరి ఆ సబ్జెక్ట్స్ కానీ, ఎక్స్ప్లెనేషన్ కానీ చాలా బాగా ఆకర్షితున్నయ్యాను. కాబట్టి మరలా ఇక్కడే బైబిల్ ట్రైనింగ్ చేయాలని మరలా కంటిన్యూషన్గా ఈ యొక్క కాలేజ్కి వచ్చాను. అంత మాత్రమే కాదు కానీ నా ఆధ్యాత్మిక జీవితంలో బలపడటకు మరి టీచర్స్ ఎంతో ప్రోత్సాహకరంగా బలపరుస్తూ ఉన్నారు. దేవుడి నడిపింపు కూడా ఇక్కడ ఉన్నదని నేను బలంగా విశ్వసిస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి. మీరు వినిస్తున్న పాటలు, సాక్ష్యములు మరియు వర్తమానములు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే మా మెస్సియా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు దీవించబడుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్స్ను మీ స్నేహితులతోనూ, మీ కుటుంబీకులతోనూ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా షేర్ చేసి ఈ యొక్క సువార్త ఉద్యమంలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని మనవి చేస్తున్నాము.